సర్వోన్నతుడైన దేవ, ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రభా, మీ ప్రియ బిడ్డలతో మీ ఆత్మ ద్వారా ఇచ్చేటువంటి వాక్యాన్ని ప్రచారం చేయడానికి, తెలియపరచడానికి ఈ సమయంలో మీరు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాం. ఈ ఆది నుండి అంతం వరకు మీరు మాతో ఉండి మీ ఆత్మ ద్వారా ఈ కార్యమంతా నడిపించమని వేడుకుంటున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మీతో మాట్లాడటానికి మేము ప్లాన్ చేసినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం కొన్ని అంశాలను మేము విశదపరచాలని రాసుకుంటాం. ముఖ్యంగా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ, సబ్బాతును ఆచరిస్తూ, మరి ఎర్తినేషస్ సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి సబ్బాతు జనాంగం మరి ఒకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ ట్రినిటీ సిద్ధాంతాన్ని బిషప్ ఎథనేసియస్ 318లో తీసుకుని వచ్చి ముగ్గురు దేవుడు, యెహోవా దేవుడు, యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ముగ్గురు దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. కనుక ఇవి ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అనేటువంటి పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇది అన్యులకు ఉంది. తర్వాత మరి విగ్రహాలు పూజించేటువంటి వారికి ఉంది. అంతేగాని AD 30 సాబత్ చర్చ్ ఆఫ్ గాడ్, సబ్బాత్ అనేటువంటి మా సంఘానికి మాత్రం ఈ ట్రినిటీ సిద్ధాంతం లేదు. ఇదే విధంగా ఈ ట్రినిటీ సిద్ధాంతం మరి హిందువులకు ఉంది. నేను ఏదో మాటలో మిస్ అయ్యి ముస్లింలు అన్నాను, కానీ వారికి లేదు. వారు యెహోవాయే దేవుడు మాకు, అది ఎలాగే వారికి కూడా అలాగే దేవుడు. ఈజ్ ఓన్లీ సూపర్ పవర్ ఆఫ్ అని వాళ్ళు విశ్వసిస్తారు, మేము విశ్వసిస్తాం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఎవరూ సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించవచ్చు. జనన మరణం లేనటువంటి గొప్ప దేవుడని వారు విశ్వసిస్తారు. అదే విశ్వాసం మాకు. ఈ విశ్వాసం అన్యులకు లేదు. కనుక ముస్లిం సోదరులు కానీ, మేము కానీ, యూదులు కానీ ఒకే దేవుడిని మేము అనుసరిస్తాం. కానీ ట్రినిటీ సిద్ధాంతాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. ఎలాగంటే సాతాను సబ్బాతు దినాన్ని ఆచరించడం పర్వాలేదు, కానీ ఒక ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోతే పూర్తిగా నాశనానికి పోతారు. కనుక ఆ ఆజ్ఞ ఏంటంటే యేసు దేవుడిని తీసుకొచ్చి పెట్టేస్తే మీరు దాన్నే ప్రచారం చేస్తూ దాన్ని ఆచరిస్తూ పోతారు. అప్పుడేమవుతుందంటే మొదటి ఆజ్ఞను తీసేస్తాము, అప్పుడు మీరు నిత్య నాశనానికి పోతారు ఆజ్ఞను తెలుసుకున్నా అని సాతాను ప్లాన్ చేసి, ఈ విధంగా సాతాను మోసంలో పడినటువంటి సబ్బాతు జనులారా, దాని పాపంలో ఏదేమీ పాపాలు కాకుండా, దాని తెగులలో ఏదేమీ ప్రాప్తించుకున్నట్టు దాన్ని విడిచి బయటికి రండి, లేకపోతే నిత్యనాశనానికి పోవాల్సిందేనని దైవ గ్రంథం బయలుపరుస్తుంది. తరువాత కొంతమంది సహోదరులు నేను అడిగాను. కొంతమంది సహోదరులు నేను అడిగినప్పుడు, అయ్యా మీరు విశ్రాంతి దినాన్ని వదిలేశారు, నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్నటువంటి సబ్బాతు కట్టడ, ఇట్స్ టెస్ట్ కమాండ్. కనుక ఆ ఆజ్ఞని మీరు వదిలేసి మరి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమైందా అని అడిగితే, మరి ఆదివారం ఎందుకు ఆచరిస్తున్నారంటే కొన్ని కారణాలు చెప్పారు. బైబిల్లో 8 చోట్ల ఆదివారం అని ఉన్నప్పటికీ అది పరిశుద్ధ దినమని కానీ, ఆశీర్వదించినటువంటి దినమని కానీ మరి వ్రాయబడలేదు. సరే, ఒక్కొక్కటి దాని యొక్క సమయాన్ని బట్టి వ్రాయబడింది. అదే కింగ్ జేమ్స్ వెర్షన్లో అయితే ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది, అంతేగాని ఆదివారం అని లేదు. ఇక్కడ ఆదివారం అని తర్జుమాకర్తలు చెప్పారనుకోండి, దాన్ని అక్కడ చేస్తాం. కనుక ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం వివరంగా చూద్దాం. మొట్టమొదటిగా ఇవాళ ఎక్కడికి వెళ్దామంటే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విడుచుటకు కూడినప్పుడు ఆదివారమున
మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంది కదండి. అందుకని ఆదివారమే మేము రొట్టె విరుస్తున్నాము, ఆదివారమే మేము ఆరాధన కూడుకుంటున్నాము అని చెప్తుంటాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం మనం చూడాలంటే 1వ వచనం నుంచి 13వ వచనం వరకు జాగ్రత్తగా పరిశీలన చూడాలి. చదవండి. 1వ వచనం చదవండి. 20వ అధ్యాయము 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళాలని బయలుదేరాడు. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాడు. అతడు అక్కడ 3 నెలలు గడిపి గ్రీసులో 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడంతా ప్రచారం చేసి కొరింథీలో ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అది మరి ఓడల దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి యూదులు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ దొరుకుతాడు మనిషి కనుక ఆయన అక్కడ పట్టుకుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించారు. మాసిదోనియా మీదుగంటే కాలినడకని రావాలనుకున్నాడు ఈయన. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థునైన సోపత్రును ఈయనతో పాటు మొత్తం ఎంతమంది వచ్చారంటే 9 మంది వచ్చారు ఇక్కడికి ఈ సువార్త సేవలోకి. ఈ 9 మందిలో మరి 7గురిని అక్కడి నుంచి పంపించేస్తున్నాడు ముందే. చదువు 9 మంది పేర్లు చదువు. 7 పేర్లు. పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థునైన సోపత్రును తెసలోనికయ్యులలో అరిస్తర్కు సెకుందు దెర్బే పట్టణస్థుడైన గాయి తిమోతి ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిము అతనితో కూడా వచ్చారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని కనుక ఏం చేశాడు, ఇక యూదులు ఈయన పట్టుకోవాలనుకుంటున్నారు కనుక సరే మీరు మట్టుకు వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలా? త్రోయికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ఏథెన్స్ నుంచి. దాదాపుగా ఇది ఓడ ప్రయాణం. ఇది ఈ సముద్ర ప్రయాణం దాదాపుగా 1200 కిలోమీటర్లు. వీళ్ళు ఓడ ప్రయాణం చేసి త్రోయికి వెళ్ళి ఉండాలి. ఈ త్రోయికి వెళ్ళి ముందు వెళ్ళమని వాళ్ళు పంపించేశారు. అది ఇప్పుడు ఈ కొరింథీ నుంచి వాళ్ళని పంపించేశాడు. తర్వాత పులిన రొట్టెల దినములైన తర్వాత ఈయన ఏం చేశాడు, ఇక్కడ నుంచి కొరింథీ నుంచి ఆసియా మీద నడిచి రావాలని బయలుదేరి బెర్ర దాకా వచ్చి బెర్ర నుంచి ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీలో ఉన్నాడు అప్పుడు వచ్చి. పులియన్ రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి తర్వాత ఇక్కడ మళ్ళీ బయలుదేరాడు. ఫిలిప్పీలో ఉన్నాడు. పులియన్ రొట్టెల దినములు అయిన తర్వాత అంటే పస్కా అయిపోయింది. పులియన్ రొట్టెల దినం అయిపోయింది. అంటే నీసాను మాసము 14-15 తారీఖులు. ఇక్కడ అక్కడ వచ్చి 5 దినాలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. అంటే ఏంటి, పులియన్ రొట్టెల దిన పండుగ ఎప్పుడైపోద్ది? పులియన్ రొట్టెల దినములు అయిన తర్వాత అన్నాడు. అది ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడైపోద్ది? 15వ తారీఖున ప్రారంభమయ్యి 21వ తారీఖుకి అయిపోతుంది. అంటే 21వ తారీఖుకి బయలుదేరారు. 5 దినాలు ప్రయాణం చేశారు ఫిలిప్పీ నుండి త్రోయికి. 21/5 26 రోజుల పని 26 తారీఖున వచ్చాడు. ఎక్కడికి? త్రోయికి వచ్చాడు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 7 రోజులు. అంటే 26 నేడు 33. అంటే జీవు మాసు 3వ తారీఖు దాకా అక్కడ ఉన్నాడు. కనుక ఈయన పస్కా ఎక్కడ ముగించేశాడు? ప్రభు రాత్రి భోజన సంస్కారం ఫిలిప్పీలో ముగించేశాడు. ఫిలిప్పీలో ముగించి పులియన్ రొట్టెల పిల్లలు కూడా ముగించుకుని బయలుదేరి వచ్చాడు. అంటే పస్కా ప్రభు రాత్రి భోజనం ఫిలిప్పీలోనే ముగించేశాడు. పులియన్ రొట్టెల పండుగ అయిపోయింది. మళ్ళీ 5 దినాలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి 7 దినాలు త్రోయిలో ఉన్నాడు. అంటే జీవు మాసం 3వ తారీఖు దాకా ఉన్నాడు. ఇప్పుడు చదవండి. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు, ఇక్కడ ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అన్నాడు కదా. పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాడు.
అప్పుడు మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో నుండి కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన. ఇప్పుడు మీరు పౌలు ఏం చేశారు? త్రోయికి వచ్చాడు కదా. త్రోయికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ రోజున త్రోయిలో మీటింగ్ పెట్టారు శనివారం కదా. సబ్బాత్ రోజున మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశారు? అంతటా పౌలు ఆయనతో వచ్చిన వాళ్ళని ఏం చేశాడు? ముందు అస్సోస్కు పంపించేశాడా? అది 13 వచ్చిన. చాలా 13 వచ్చింది. మేము ముందుగా గోడ ఎక్కి అస్సులో పౌలు నెక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళితిమి. తాను కాలి నడుకుని వెళ్ళవాలని అతడు ప్రకారంగా మాకు నియమించి. ఎక్కడి నుంచి అక్కడికి కాలి నడుకుని? అస్సులో అతడు త్రోయి నుండి అస్సుకు కాలి నడుకుని నేను వస్తాను, మీరు ముందు వెళ్ళిపోమ్మని వాళ్ళని ఎక్కడి నుంచి పంపించాడు? త్రోయి నుండి అస్సుకు పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారా? ఎప్పుడు వెళ్ళిపోయారు? విశ్రాంతి దినం మీటింగ్ అయిపోయిన తర్వాత ఆదివారం 10 దినాన బయలుదేరి వెళ్ళిపోయారు. కాలి నడుకుని అతడు ఆ ప్రకారంగా మాకు నియమించుండే. అసలు అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని అప్పుడు ఏమైంది? వాళ్ళని పంపించేసిన తర్వాత మీటింగ్ కంటిన్యూ చేశారు. చదువు బాగా వచ్చింది. మేము కూడుకొని ఉన్న మేడగదిలో ఆ మేడగదిలో ఏం చేశాడు? మీటింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మీటింగ్ శనివారం అయిపోయింది అయినా కానీ కంటిన్యూ చేశాడు, మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో అర్ధరాత్రి వరకు. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన. ఇప్పుడు ఐతుకు కింద పడి కిటికీలోంచి కింద పడి చనిపోయాడు. ఇప్పుడు చనిపోయినప్పుడు మరి అందరూ కిందకెళ్ళి ఉంటారు కదా, అందరూ వెళ్ళి ఉంటారు. పౌలు కూడా కిందకి వెళ్ళాడు. పౌలు యొక్క పరిచర్య వల్ల అతను బ్రతికాడు. బ్రతికినప్పుడు అతను ఏం చేశారు? కొంతమంది అతనింటికి తీసుకెళ్ళిపోయారు. అయిపోయిందా? తర్వాత ఏం జరుగుతుంది? అతడు మరలా పైకి వచ్చి, అతడు అంటే ఎవరు? పౌలు. వీళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఐతుకు అనుకుంటున్నారు. ఐతుకు రాలేదు, ఐతుకుని ఇంటికి పంపించేశారు. పౌలు ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? లోకా రాస్తున్నాడు, డాక్టర్ లోకా ఏమని రాస్తున్నాడు? అతడు అంటే పౌలు పర్లా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు. అక్కడ ద్రాక్ష రసం ఉందా? ద్రాక్ష రసం ఏమైనా ఉందా? లేదు, ద్రాక్ష రసం లేదు. వీళ్ళకి మేడగది మీద భోజనం పెట్టారు. ఆ భోజనం ఏంటి? రొట్టె. ఆ రొట్టె భోజనం చేశాడు. తెల్లవారు వరకు విస్తారంగా మాట్లాడి ఆ తర్వాత తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. అప్పుడు బయలుదేరుతాడు. వారు బ్రతికి నా చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు తీసుకొచ్చారు. విశేషమైన ఆదరణ కలిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇతను బయలుదేరుతున్నప్పుడు అతని దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? తెల్లవారినాక ఐతుకు నుండి త్రోయ నుండి అస్సోస్కు కాలినడకని ప్రయాణమే వెళ్ళాడు. దాదాపు 19-20 కిలోమీటర్లు. వాడు రాత్రిపూట పడవలో వాడు ప్రయాణం చేసి అస్సోస్కు వెళ్ళిపోయారు. మొత్తం ఇది ఆదివారము, వాళ్ళేమో రాత్రి ప్రయాణంలో ఉన్నారు, ఈయన పగలు ప్రయాణంలో నడిచి వెళ్తున్నాడు. కనుక ఇది ఆదివారం ఆరాధన కాదు కదా, పనిదినం. కనుక ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అనేటువంటిది ఏంటిది? దాని అర్థం వీళ్ళు అనుకుంటున్నారు ఆదివారం రొట్టె విరుచున్నారు కనుక మేము ఆదివారం కూడుకుంటున్నాం. కనుక పౌలు వాళ్ళందరినీ పంపించేశాడు. ఐతుకి వెళ్ళిపోయాడు, ఇంటికి పంపించారు. మళ్ళా పౌలు పైకి వచ్చాడు. పైకి వచ్చి ఆదివారం కదా, అది ఆ రాత్రి ఆదివారమే కదా, ఆయన ఏం చేశాడు? రొట్టె విరిచి భోజనం చేశాడు. ఆదివారం మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు అంటే ఆదివారం రొట్టె విరిచి భోజనం చేయాలనేటువంటి సూత్రం కాదు అది. కనుక ఆదివారం పౌలేమో ట్రావెల్ చేశాడు కాలినడకని, వాళ్ళేమో పడవలో ప్రయాణం చేశారు. ఇది పని దినం. కనుక మరి ఈ పని దినాన మరి రొట్టె విరిచి పుచ్చుకున్నారు. అందుకని మేము ఆదివారం ఆరాధన కూడుకున్నామంటే అది కరెక్ట్ కాదు. కనుక దీన్ని జాగ్రత్తగా 1 నుంచి 13 వరకు ఎనలైజ్ చేసి చూస్తే అప్పుడు మనకి ఇదేంటో ఈ సబ్జెక్ట్ ఏంటో అర్థమవుతుంది. అది ఒకటి. తర్వాత ప్రభు యేసుక్రీస్తు మరి ఆదివారం పునరుత్థానం అయ్యారు కదండి, అందుకే మేము ఆదివారం ఆరాధన చేస్తున్నాం అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయము లూకా సువార్త 23వ అధ్యాయము 54, 55, 56 వచనాలు చూద్దాం. ఆ దినము సిద్ధపరచు దినము. ఇక్కడ 54వ వచనంలో సిద్ధపరచు దినం అన్నాడు. విశ్రాంతి దినారంభము కావచ్చు, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చు అన్నాడు.
అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహం ఎలాగూ ఉంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచుకున్న తల్లిలో ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. ఇక్కడ 2 సిద్ధపరచు దినాలు, 2 విశ్రాంతి దినాలు ఉన్నాయి. ఈ 4 వచనాల్లో 2 సిద్ధపరచు దినాలు, 2 విశ్రాంతి దినాలు. ఇంకా ఇక్కడ ఒక అబద్ధాన్ని ఏ విధంగా యాడ్ చేశారో చూడండి మీరు. ఆ స్త్రీలంతా ఏం చేశారు? అక్కడికి వెళ్ళి తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలు అప్పుడు కాదు స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధి వచ్చిన చాలు. ఏ వచ్చిన అది 55 వచ్చిన ఏంటంటే అప్పుడు గల్లే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా ఉంచబడనో చూస్తారా? చూడగలరా? సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు? ఎందుకు సాధ్యపడదు? సమాధికి పెద్ద రాయి దొల్లించారు, దానికి గొలుసు వేసి కట్టి తాళం వేశారు. పిలాతు దగ్గర నుంచి ఒక 50 మంది సైనికులు తీసుకొచ్చి కాపలా పెట్టారు. ఎవరు రాకుండా, ఎవరు ఆ దేహాన్ని ఎత్తుకుపోకుండా. అప్పుడు కాదు, ఒక కాపలా పెట్టారు. కాపలా పెడితే ఈ స్త్రీని పోయి చూస్తారా? చూడటానికి పర్మిషన్ ఇస్తారా? కనుక ఆ వాక్యం యాడ్ చేశారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఆ స్త్రీలకు పర్మిషన్ లేదు లోపలికి వెళ్ళి చేసి చూడటానికి. ఆ తాళం తీయడానికి పర్మిషన్ లేదు. కాపలాదారులు ఉన్నారు. ఎవరినే లోపలికి రానియకుండా కాపలా పెట్టించారు యూదులు. కనుక ఈ స్త్రీలు చూశారనేటువంటి విషయం కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని కల్పించారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు. ఏ రోజు అది ఒక రోజు సిద్ధపరచు. తర్వాత ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. ఇది ఏ ఆజ్ఞ? నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం ఉన్నటువంటి విశ్రాంతి దిన కట్టడ. శనివారము వారు తీరికగా ఉన్నారు. శనివారం వాళ్ళు ఏం చేశారు? తీరికగా ఉన్నారు. దానికి ముందు దినం ఏం చేశారు? శుక్రవారం ఏం సిద్ధపరిచారు? సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు సిద్ధపరచుకున్నారు. దానికి ముందు దినం ఏమొచ్చింది? విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును అని రాశారు. ఏ విశ్రాంతి దినం అది? అది ఎక్కడ ఉంది? లేవీకాండం 23వ అధ్యాయం 7వ వచనం ఉంది. 23వ అధ్యాయం 7వ వచనం. మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘం 7 దినముల పులియని రొట్టెల పండుగ జరుగుద్ది. మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఏ పని చేయకూడని విశ్రాంతి దినం అది. ఏది? పులియని రొట్టెల పండుగ విశ్రాంతి దినం. అది ఎప్పుడు వచ్చింది? పస్కా పండుగ అయిపోయినా మరునాడు. పస్కా పండుగ వచ్చి అయిపోయినా మరునాడు. ఇప్పుడు అది పులియని రొట్టెల పండుగ దినమున ఉన్నారు. ఇప్పుడు మనం వెనక నుంచి చూస్తున్నాం. శుక్రవారం ఏమో సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు. పులియని రొట్టెల పండుగ దినమేమో గురువారం వచ్చింది. తర్వాత పస్కా పండుగ ఏ రోజు వచ్చింది? బుధవారం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు ఏ పండుగ రోజు చనిపోయాడు? పస్కా పండుగ రోజు చనిపోయాడు. అంటే ఏ రోజు చనిపోయాడు? బుధవారం చనిపోయాడు. యేసుక్రీస్తు బుధవారం చనిపోతే శుక్రవారం చనిపోయాడే. మరి ఎందుకు పెట్టారు అది? రోమన్ కేథలిక్స్ ఆ విధంగా డిక్లేర్ చేసి సర్వక్రైస్తవ లోకాన్ని మోసం చేశారు. యేసుక్రీస్తు చనిపోయింది శుక్రవారము, బుధవారము పస్కా పండుగ రోజు. దాని తర్వాత వచ్చేటువంటిది పులియని రొట్టెల పండుగ విశ్రాంతి దినము. దాని తర్వాత వచ్చేది శుక్రవారం సుగంధ ద్రవ్యాలు ఏర్పరచుకునే దినము. దాని తర్వాత వచ్చేది ఆజ్ఞ విశ్రాంతి దినం. ఇట్లా 2 ఆజ్ఞ విశ్రాంతి దినాలు, 2 పులియని రొట్టె, 2 సిద్ధపరచు దినాలు. ఆ 4 వచ్చేలా ఉంది. వీటిని ఈ విధంగా ఎనలైజ్ చేసి చూసుకున్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు ఎంతవరకు సమాధిలో ఉన్నాడో లెక్క తేలుతుంది. ఆయన చనిపోయింది బుధవారం. ఓకే, బుధవారం అయితే ఆయన సూర్యాస్తమయం యెరూషలేములో 6:30 అవుతుంది. ప్రతి 6:30 సూర్యాస్తమం అవుతుంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని అరిమతయి యోసేపు, తర్వాత నికోదేము, వారి అనుచరులందరూ ఆయన శిలువ మీద దింపి నారబట్టలో పడుకోబెట్టి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన నారబట్టలో చుట్టి సమాధిలో 5:30 పెట్టారు. ఎందుకని? కనీసం 1 గంట టైం వాళ్ళకు ఉండాలి. పులియని రొట్టెల పండుగ విశ్రాంతి దినంలో ప్రవేశించాలంటే శవని ముట్టినటువంటి అపవిత్రతను శుద్ధి కార్యక్రమం చేసుకోవాలి. ఈ గంట సమయంలో శుద్ధి కార్యక్రమం చేసుకోవాలి. కనుక 5:30 ప్రభు అయిన యేసుక్రీస్తుని సమాధిలో పెట్టారు.
అది ఎప్పుడు అది పెట్టిన తర్వాత ఆ గంటకి సూర్యాస్తమయం అయిపోతుంది, రాత్రి ప్రవేశం జరిగింది. అది ఏ రాత్రి? గురువారం రాత్రి, గురువారం పగలు. మన బైబిల్ ప్రకారం దిన పరిమాణం ఏంటి? రాత్రి పగలు ఒక దినం. కనుక ఇక్కడ గురువారం రాత్రి సమాధిలో ఉన్నాడు, గురువారం పగలు సమాధిలో ఉన్నాడు, శుక్రవారం రాత్రి సమాధిలో ఉన్నాడు, శుక్రవారం పగలు సమాధిలో ఉన్నాడు, శనివారం రాత్రి సమాధిలో ఉన్నాడు, శనివారం పగలు సమాధి చేసిన టయానికి ఇప్పుడు 5:30 ఆయన సశరీరుగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన శరీరము కబలిపోలేదు, కుళ్ళిపోలేదు, 3 దినాలు అందులో ఉన్నప్పటికీ. కనుక ప్రభుని యేసుక్రీస్తు చనిపోయినది బుధవారము, పునరుత్థానం అనేది శనివారం సాయంకాలము 5:30 సూర్యాస్తమయానికి ముందు కరెక్ట్గా. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆయన మరణ పునరుత్థానం ఎప్పుడు జరిగినాయో అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ఆదివారం పునరుత్థానం కాలేదు, ఆయన శనివారం పునరుత్థానం అయ్యాడు. యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయలేదు, ఆయన బుధవారం చనిపోయాడు. ఈ 4 దినాల చరిత్ర 54, 55, 56 అధ్యాయాలు ఉంది. కనుక సువార్తల్లో కొన్ని ఆదివారం ఆయన లేచినప్పుడు లేచి అని ఉంది. ఆదివారం ఆయన లేచాడంటే మళ్ళీ ఆదివారం రాత్రి కూడా ఉండాలి కదా, అప్పుడు 4 రాత్రులు అవుతాయి కదా. ఆయన చెప్పింది ఏంటి? నేను యోనా తిమింగలంలో ఎలాగులేనో అలాగ 3 రాత్రి పగలు నేను భూగర్భంలో ఉంటాను అన్న. అంతే కదా, మత్తయి 12:40 వచ్చిన చెప్పింది ఆయన. కనుక ఈ లెక్క చూసుకున్నప్పుడు ఏమవుతుంది? 3 దినాలు ఆయన ఉండాలి. కానీ ఆదివారం వచ్చాడంటే ఇంకో రాత్రి కదా, 4 రాత్రులు అవుతుంది. కనుక 4 రాత్రులు 3 పగలు కాదు కదా. ఇప్పుడు శుక్రవారం సరిపోయాడు అంటున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తాం, 3 రాత్రులు 3 పగలు. శుక్రవారం సరిపోతే శుక్రవారం రాత్రి, శుక్రవారం పగలు, శనివారం రాత్రి, శనివారం పగలు, తర్వాత ఆదివారం పునరుత్థానం అయితే 2 రాత్రులు 1 పగలే. కనుక యేసుక్రీస్తు చెప్పినటువంటి అబద్ధమా? భూమియో ఆకాశంలో గతించను కానీ నా మాటలు ఏమాత్రమును గతించమని అని చెప్పాడు కదా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయింది బుధవారం, పునరుత్థానం అయింది శనివారం సాయంకాలం సూర్యాస్తమయానికి ముందే. కనుక ఈ దీనిని బట్టి మీరు ఆయన పునరుత్థాన దినాన్ని ఆచరిస్తున్నామన్నది కరెక్ట్ కాదు. ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి సంభవాలు కూడా మీరు చూడాలి. సాతాను తన బలాన్ని, అధికారాన్ని, సింహాసనాన్ని రోమారాజులకు ఇచ్చినందువలన రోమారాజులు పోపులు ఏకమయ్యి కౌన్సిల్ ఆఫ్ నైసియాలో వారు ఏం చేశారు? 230 సంవత్సరంలో మరి ఆదివారం ఆరాధన ప్రవేశపెట్టి శనివారాన్ని నివారణ చేశారని రాయబడింది. తర్వాత 400 సంవత్సరంలో శిష్టార్థ దినాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళని హింసించారు అని ఉంది. 450లో విశ్రాంతి దినం ఆచరించేటువంటి వాళ్ళని శిరచ్ఛేదనం చేయమని మరణశాసనం దాన్ని చెప్పారు. ఈ విధంగా అనేక మందిని వాళ్ళు వధించారు కూడా. అందుకనే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాసిందంటే, ఆ స్త్రీ పరిశుద్ధుల యొక్క రక్తము చేత మత్తిలిండుట నేను సూచితుడి. ఎవరా ఆ మిళిత మృగం మీద కూర్చున్నటువంటి స్త్రీ అంటే రోమన్ కథోలిక్ సంఘం. దేవుని ఆజ్ఞలను యేసును గురించి విశ్వాసం వర్తించేటువంటి అనేక మంది పరిశుద్ధుల్ని అది హతమార్చింది. కనుక ఆ స్త్రీ పరిశుద్ధుల యొక్క రక్తంతో మత్తిలిన సూచన అంటారు అపోస్తలుడైన పౌలు. కనుక ఇక్కడ కూడా ఆదివారం ఆరాధన కరెక్ట్ కాదు అనేటువంటి బయటపడుతుంది. కనుక అగబు అనేటువంటి ఒక ప్రవక్త ఒక పెద్ద కరువు రాబోతుందని చెప్పి ఆయన ప్రవచించాడు. ఈ కరువు రాబోతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, యోదయలోను సమయంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని పంపించాలి అనేటువంటి నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు ఆహారం అంటే వాళ్ళు తినేటువంటి పదార్థాలు ఏంటి? రొట్టె తింటారు, ఆ తర్వాత బాదం, పిస్తా, అంజూరం, ఖర్జూరం, ఈ పండ్లు తింటారు, ఎండు పండ్లు, డ్రై ఫ్రూట్స్. ఇది ఎక్కువ తినేటువంటి అలవాటు వారికి. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు చూడండి అక్కడ, 16వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక చూపించాను కదమ్మా. 16 20:16
కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి కొన్ని 16:2. 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని ఇక్కడ ఉంది కనుక మేము ప్రతి ఆదివారము చందా అని ఉంది కదండి, అందుకని ఆదివారం కూడా మేము చందా తీసుకుంటాం. దీన్ని బట్టి మేము ఆదివారం ఆరాధన చేస్తున్నామని కొంతమంది అంటారు. ఇక్కడ ఏమంటాడు, నేను వచ్చినప్పుడు అంటాడు. ఇక్కడ ఈయన ఎప్పుడు వస్తాడో చెప్తున్నాడు. ఈయన ఎప్పుడు వస్తాడంటే అక్కడికి శీతాకాలంలో వస్తాడు. కింద అధ్యాయుల కింద వచ్చిన మనం చూస్తే నేను శీతాకాలం అక్కడికి వస్తాను కనుక ఆ సమయంలో ఈ పండ్లు పళ్ళు దొరకవు. ఎందుకంటే ఇది వేసవకాల పండ్లు. ఇవన్నీ వేసవకాలంలో దొరుకుతాయి ఈ పండ్లు అనేటువంటి విషయాన్ని గురించి మరి అది ఏరుట అనేటువంటి మీకు దొరకదు కనుక శీతాకాలానికి ముందే మీరు అన్నీ సిద్ధపరచి ఉంచండి, నేను వచ్చి వాటిని అడలుగా పేర్చి యెరూషలేముకి తీసుకెళ్తానని చెప్పి వాళ్ళకి బోధించారు. కనుక గలతీయ సంఘాలు, కొరింథీయ సంఘాలు ఇవన్నీ కూడా మరి యెరూషలేములో ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి భోజనానికి డబ్బుగాలు, తినటానికి పండ్లు, ఎండు పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సిద్ధపరిచారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు వాటన్నిటిని తీసుకుని బర్నబా వాళ్ళు ఇద్దరు కలిసి యెరూషలేముకి వెళ్తారు. కనుక ఇక్కడ ఏమనుంది, అది ఆదివారం సందా కాదు, అది ఆదివారము. ఏంటది, ఆదివారం వాళ్ళు పనిచేసేటప్పుడు పోగు చేసేటువంటి పండ్లన్నింటినీ కూడా జాగ్రత్తగా పెట్టి ఉంచమన్నాడు. ఆదివారం పని తినం కదా, కనుక దాన్ని మీరు సందా అంటున్నారు. సందా కాదు, దాని తర్జుమా విషయాలు చాలా ఉన్నాయి. చదువు. మేకా 7:1 వేసవకాలపు పండ్ల నేరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకుని. కనుక ఈ పండ్లను ఎప్పుడు దొరుకుతాయి, వేసవకాలంలోనే దొరుకుతాయి అని చెప్పట్లేదు మేకాలు. అర్థమైందా? అదేవిధంగాను ఆయన శీతాకాలం వస్తానంటున్నాడు. కింద వచ్చిన ఇంకా పోయి చూస్తే ఆయన శీతాకాలం నేను వస్తాను కనుక ఇది దొరకట ఆయనకి. ఎందుకని ముందుగానే మీరు వీటన్నిటి జాగ్రత్త చేయమని అక్కడ తెలియపరిచారు. కనుక ఏమంటే ఇవన్నీ కూడా ఆయా సంభవాలు జరిగినటువంటి విషయాల గురించి రాశారే కానీ ఆరాధన దినమని కానీ పరిశుద్ధపరిచిన దినమని కానీ రాయబడలేదు. కనుక దేవుడు పరిశుద్ధపరిచింది ఏ దినము? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధపరిచినది అది ఎల్లప్పుడూ పరిశుద్ధపరిచే ఉంటుంది. దేవుడు పరిశుద్ధ చేసిన దాన్ని మనం నిషిద్ధంగా ఎంచకూడదని చెప్తున్నాడు కదా. కనుక దీన్ని నిషిద్ధంగా ఏం చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని విడిచిపెట్టి ఆదివారం ఆచరిస్తున్నారు. ఇంకొకటి ఇంటింటా రొట్టె విరుచుట కూడిన. కనుక ఇంకొకటి ఏంటంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినాన మరి 46-47 వచనాలు చదువు. 42 చదువు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అదొకటి. ఇంకొకటి 46 వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచుండి. రొట్టె విరుచు అంటే ఏంటి? అక్కడ ఆహారం పుచ్చుకుంటా. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, ఒకేసారి 3,000 మంది బాప్తిసం పొందారు. సరే, ఈ 3,000 మంది ఇంటింత ఒకే ఇంట్లో భోజనం చేయడానికి వీలవుద్దా? వీలు కాదు కదా. కనుక వాళ్ళు డివైడ్ అయ్యి అక్కడక్కడ ఇంటింటా భోజనం చేశారు. రొట్టె విరుచు అంటే ఆహారం పుచ్చుకుంటానే అర్థం. మనం భోజనం చేశారు అంటాం, కానీ ఇక్కడ తర్జుమాలు ఏమంటున్నారు వీళ్ళు, రొట్టె విరుచు అనేటువంటి ఒక మాట. కనుక ఆ రొట్టె తినే కనుక వాళ్ళు ఇంటింటా ఏం చేస్తున్నారంటే, ఇంటింటా దాని అర్థం ఏంటంటే అక్కడ ఒక 50 మంది 100 మంది ఒక్కొక్క ఇంట్లో కూడుకుని భోజనం చేశారు. 3,000 మంది ఉన్నారు కదా. కనుక ఏమంటే దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ఆలోచించాల్సిందే. కానీ వాక్కు పెట్టా ఉంది అందుకని మేము చేస్తున్నామంటే కరెక్ట్ కాదు. అలాగే లూకాసు వాక్కు ఇప్పుడు చదివాం కదా, ఐతుకు వచ్చాడా పైకి, లేకపోతే అపోస్తలుడు పౌలు వచ్చాడా? ఆ తర్వాత అనేటప్పటికి ఐతుకు వచ్చి భోజనం చేశాడు అంటున్నారు. కాదు, పౌలు వచ్చి రొట్టె విచ్చి భోజనం చేశాడు. కనుక అది ఆదివారం పని దినము అనేటువంటి విషయం మనం ఎక్కడ కనపడుతుంది? మనకి
నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఆదివారము పనిదినం, పూరేళ్ళు స్టార్ట్ అవుతాయి అక్కడ 16వ వచనంలో. అక్కడి నుంచి వరుసనే 22వ వచనం వరకు నిర్గమకాండము 16వ వచనంలో మరి ప్రతిరోజు పూరేళ్ళు మన్నా వస్తుంది. శనివారం మాత్రం రాలా. ఎందుకు రాలేదు? శనివారం విశ్రాంతి దినమని అక్కడ బయలుపరచబడ్డారు. ఈ విధంగా దేవుడు పరిశుద్ధపరిచినటువంటి విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధంగానే ఆచరించడానికి మానవులకు అందరికీ ఇచ్చినట్లుగా యెషయా రాసిన గ్రంథంలో మనకు కనపడుతున్నారు 56 అధ్యాయం. కనుక దేవుని మార్గంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఆ ఒక్క ఆజ్ఞను మీరిపోయిన వారు అవుతారు. మేము ఎంతో నిష్టగా ఉంటున్నాము, ఎంతో భక్తిగా ఉంటున్నాము, దేవుని సంఘానికి ఆరాధనకు ప్రతి ఆదివారం వస్తున్నాము, దేవుని సంఘంలో ప్రతి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు సక్రమంగా ఇస్తున్నాము. ఈ విధంగా చెప్పుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. కారణం ఏంటంటే ఆజ్ఞాతిక్రమం జరుగుతుంది ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన కదా ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి అయిపోతాడు. ఈ అపరాధం అయితే అపరాధ పనిష్మెంట్ ఏంటి? ఆజ్ఞాతిక్రమం అంటాడు. ఇంకొక విషయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన కదా పాపం నీకు బలి ఉండదు, తీక్షణమైనట్టు అధికారులకు ఇది చూడండి. ఇక్కడ బుద్ధిపూర్వకంగా పాపం ఎక్కడ జరుగుతుంది? తెలిసి కూడా మరి దేవుని ఆజ్ఞను అనుసరించట్లేదు. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినము పరిశుద్ధమైనదిగా ఆచరించాలని నిర్గమకాండంలో చెప్పింది. ఈ ఆజ్ఞని లేవు, ఇట్లా మనకు పని లేదని కొంతమంది బోధిస్తున్నారు. నేను కూడా నిన్న ఈ విషయం చెప్పాను. మరి ఏంటది? మనం నెహెమ్యా 9:13లో 3 ధర్మశాస్త్రం 3 భాగాలు విభజింపబడింది. అందులో నీతి సూక్తులు వేరు, దేవుని ఆజ్ఞలు వేరు, గుడార కర్మకాండ వేరు. గుడార కర్మకాండ మాత్రమే తీసివేయబడింది, కానీ కర్మ 2 ఈ వరకు నిలిచే ఉన్నాయని బైబిల్ బయలుపడుతుంది. అంటే దేవుని ఆజ్ఞలు నిలిచే ఉన్నాయి కదా, కనుక దేవుని ఆజ్ఞను అనుసరించవలసిన అవసరం ఉంది కదా. అందుకని సత్యం సువార్త ఏం చెప్తుంది? దేవుని ఆజ్ఞలను అనుసరించవచ్చు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటయే పరిశుద్ధత అంటున్నాడు. కనుక దేవుని ఆజ్ఞలు అనుసరించే వారందరూ అపరిశుద్ధుల కిందకు వచ్చేస్తున్నారు కదా. ఈ అపరిశుద్ధులకి నిత్యం యోగ్యత ఉందా? లేదు కదా. కనుక అపరిశుద్ధత నుంచి బయటపడాలంటే దేవుని ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ నిత్య జీవనకు యోగ్యమైనటువంటి రీతిగా మరి ఆయన మార్గంలో క్రీస్తు యేసునందు విశ్వసించమని చెప్పారు. కనుక నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆదివారం అనేటువంటి మాట బైబిల్లో ఉన్నప్పటికీ దాని ఇంగ్లీష్లో ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అన్నాడు. ఉన్నప్పటికీ దేవుడు దాన్ని పరిశుద్ధపరిచినట్టు కానీ పరిశుద్ధ దినమని కానీ దేవుని యొక్క ఆరాధన కొరకు ఆచరించవలసిన దినమని కానీ వ్రాయబడలేదు. ముఖ్యంగా మనం చూడదలుచుకుంటే ది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో వారు ఏమేమి మార్చారో అనేటువంటి విషయాలని ఇదిగో నేను ఇక్కడ వివరంగా తెలియపరుస్తాను. ది కౌన్సిల్ ఆఫ్ నైసియాలో వాళ్ళు మార్చిన విధాలని ఈ పుస్తకంలో నేను క్రోడీకరించి అటల్ చివరి మీద పెట్టాను. కనుక ఆదివారమునే వాళ్ళు మార్చివేసి శనివారాన్ని పెట్టారు. శనివారాన్ని పెట్టిన దాన్ని మనం అనుసరించ కరెక్టా? సాతాను పెట్టిన కార్యక్రమాలు మనం అనుసరించవచ్చా? దేవుని మార్గంలో ఉండేటువంటి బిడ్డలు ఏం చేయాలి? దేవుని నియమాన్ని అనుసరించాలని బైబిల్ బోధిస్తుందిగా. మరి ఆదివారం ఆరాధన దినం చేస్తూ మేము దేవుని ఆరాధిస్తామంటే ద్వితీయోపదేశకాలు ఏమంటాడు? వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవా కొరకు చేయొద్దు. ఆదివారం మలేసియా సభలో వాళ్ళు ఆదివారం తీసి శనివారం పెట్టారన్నారు. శనివారం కాదు కదా, ఆదివారం వాళ్ళు పెట్టింది. తప్పు చెప్పారు. కనుక వారు అంటే రోమీయులు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవా కొరకు చేయొద్దు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 4:6లో చెప్తున్నాడు. ఇప్పుడు ఆదివారాన్ని తీసుకొచ్చి పెట్టి శనివారాన్ని రద్దు చేశారు కదా, చేసి వారి దేవతలు పూజించినట్టు. అంటే ఆదివారం ఏంటది? సూర్య ఆరాధన దినం, ది డే ఆఫ్ సండే వర్షిప్, సండే సూర్యారాధన. కనుక సూర్యారాధన దినాన్ని మీరు ఆచరిస్తూ వారు కూడా సూర్యారాధన చేస్తారు. మీరు వారి దేవతలకు వారు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవా కొరకు ఆ దినాన ఆరాధన చేయొద్దు అని బైబిల్లో వివరంగా ఉంది. చూసారా? కనుక ఈ విధంగా అనేక అక్రమమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి మేము దేవుని ఆరాధిస్తాము,
దేవుడు మమ్మల్ని అనేక విధంగా ఆశ్రయిస్తున్నారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇంకా చూసినట్టయితే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అది కౌన్సిల్ ఆఫ్ నిశాలు ఏమేమి చేశారనేటువంటి ఆ పుస్తకం అత్త పేజీలో నేను రాసి చూపించాను, ఫోటో తీసి. కనుక దాని మీద ఈసారి మీ పుస్తకాలు తీసుకున్నప్పుడు పరిశీలన చూడండి. చాలామంది పుస్తకాలు తీసుకున్నారు కానీ వాళ్ళు ఏమో చదువుతున్నారో లేదో నాకు ఫోన్ చేయట్లేదు, ఎవరో ఒకరిద్దరు చేస్తున్నారు. ఇవన్నీ ఈ పుస్తకాలన్నీ ఎంతో కష్టపడి ప్రయాసపడి మరి దశంభాగాలతో ముద్రించిన పుస్తకాలు, అంతేగాని ఎవరో దీని కొరకు దీన్ని ముద్రించిన చందాలు దానాలు ఇచ్చేవాళ్ళు కాదు. లక్షలు ఖర్చు పెట్టి ముద్రించాం పుస్తకాలు. ఎవరి కొరకు? మీ కొరకు. మీరు వాటిని జాగ్రత్తగా చదవమని మీకు ఇస్తే, ఊరికనే ఇస్తే, ఇది ఊరికనే వచ్చిన వారపత్రిలాగా పక్కన మారేస్తే కుదరదు. దేవునికి లెక్క చెప్పాలి మీరు. ఆ రోజున మాకు తెలియదు ప్రభు అంటే ఈ పుస్తకం వచ్చి ముందు నిలబడదు. ఇదిగో ఈ పుస్తకం నీకు ముందే ఇచ్చాడు కదా ఆయన, నువ్వు చదవలేదా అని ఈ పుస్తకం అక్కడ ధరి నిలబడి న్యాయ తీర్పు దినాన మరి ఈ పుస్తకం నేను నీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త మర్చిపోవద్దు. మీరు తీసుకెళ్ళిన పుస్తకాలు కానీ పత్రికలు కానీ జాగ్రత్తగా పరిశీలించండి. అనేక విషయాలు వాటిలో నేను రాశాను. ఇవన్నీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసినటువంటివి. ప్రజ్ఞ గ్రంథం కూడా అదేవిధంగా రాయబడింది, దాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇంతకుముందు మీకు తెలుసో తెలియదు ప్రకటన గ్రంథం ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని నేను అందులో వివరించాను. మీరు జాగ్రత్తగా దాన్ని చూడండి, వరుసనే ప్రకటన గ్రంథం ఎలా చదవాలి. కనుక ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడానికి నేను ముందుగానే అనేక విధాలుగా కరపత్రాల ద్వారా పుస్తకాల ద్వారా బయలుపరుస్తున్నాను. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఆదివారం ఆచరించడం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఆజ్ఞాత క్రమం చేస్తున్నారు మీరు. ఆజ్ఞాత క్రమం చేసేవాళ్ళు అంతా కూడా నిత్య జీవానికి యోగ్యులు కారని యెషయా కరెక్ట్గా 56 అధ్యాయంలో ప్రవచించాడు. అదేవిధంగా మా అపోస్తలుడు పౌలు కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించే ముఖ్యమని చెప్పారు. దేవుని ఆజ్ఞానుసారంగానే జడ్జిమెంట్ జరుగుతుందని అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు రాశాను. ఈ విధంగా మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా గ్రంథములు విప్పబడ్డను అన్నాడు. ఏ గ్రంథములు? దేవుని గ్రంథములు 66 పుస్తకాలు విప్పబడి, ఆ తర్వాత జీవ గ్రంథమును విప్పబడి, అందులో ఎవరి పేరు అయితే ఉందో వారు. తర్వాత వేరొక గ్రంథంలో వారి నీతి క్రియల గురించి రాస్తానన్నారు. కనుక ఈ విధంగా ఈ 3 గ్రంథాలు కూడా జడ్జిమెంట్ విప్పబడతాయి అని చెప్తాడు. కనుక వీటన్నిటిని గురించి జాగ్రత్తగా మీకు పరిశీలన చేసి నిత్య జీవానికి యోగ్యమైనటువంటి రీతిగా ముందుకు వెళ్ళడానికి మరి పనిచేసమని మేము కోరుతున్నాను. ఇంకొక విషయం, ఆదివారం ఆరాధన దినము కాదు. ఆదివారం మీరు ఆచరించేది మీరు ఎంత నిష్టగా ఆచరించినప్పటికీ అది దేవునికి వ్యతిరేకమైనటువంటి దినమని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. విశ్రాంతి దినము శనివారాన్ని విడిచిపెట్టి మీరు ముందుకు వెళ్తే నిత్య జీవం లేదనేటువంటి విషయం యెషయా 56:7 రాస్తున్నాడు. ఇదే విషయాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆయన చెప్తున్నాడు. విశ్రాంతి దినము ఏళ్ళ పరిపాలన కూడా ఆచరించబడుతుంది. కనుక ఈ విశ్రాంతి దినాన్ని రాబోయేటువంటి తరంలో కూడా అది జరుగుతుంది కనుక జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, యోబు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యోబు 2:2. దానికి ముందు యెషయా 56 చెప్పారు కదా, వచనం 7లో వేరే ఉంది. నా ప్రార్థన మందిరం అదే మరి నిత్య జీవనకు తీసుకెళ్తాడు. యోబు 2:2. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, 1వ వచనం చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినం వస్తుంది. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా సన్నిధి. ఎవరు? అపవాది. ఎందుకు వెళ్ళాడు? ఫిర్యాదు చేయడానికి. ఈయన కెరూబు. ఈయన ఒక కెరూబు. ఈ కెరూబుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించి భూమి మీదానికి అధికారం ఉంది కనుక కొనసాగుతున్నాడు. ఇది ఎక్కడికి వెళ్తుంది? శనివారం దేవుని సన్నిధికి వెళ్తుంది. దానికి తెలుసు శనివారం పవిత్రమైనటువంటి దినమని. దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడికేమో శనివారం అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినాక ఆదివారం ఎక్కడికి వస్తుంది? కిందకు వచ్చి మీరు చేసే పూజాకర్మలను అందుకుంటుంది. మొదటి నుంచి దానికి ఏం కావాలా? మానవుల చేత పూజింపబడాలని ఆశ. ఈ ఆశ కొరకు ఏం చేస్తుంది? ఆదివారం ఏమో కిందకు వస్తుంది, శనివారం కరెక్ట్ అని తెలిసి శనివారం పైకి వెళ్తుంది. శనివారం ఏమో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఉంటుంది, ఆదివారం ఏమో భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చి ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమంలో అది పూజింపబడుతుంది.
కనుక సాతాను పూజించబడేటువంటి దినం ఇది. ఆ దినాన్ని మీరు ఆదివారాన్ని ఆచరించి యెహోవాను పూజిస్తున్నామంటే అది తప్పు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక మీరు జాగ్రత్తగా మరి ఆలోచించండి. ద్వితీయోపదేశకాండంలో వారు తమ దేవతలకు చేసినట్టు, ఎక్కడ జ్ఞాపకం లేదు, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవా పని చేయకూడదు అని చెప్పి ఆయన క్లియర్గా రాస్తారు అక్కడ. వారు దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు అది చేయొద్దు. ఎక్కడ ఉంటుంది ఆ వచ్చిన ఒకసారి చెప్తాను. అందులోనే మీరు క్రిస్మస్ చేస్తారన్నది కనుక అక్కడ వారు దేవతలు చేసినట్టు చేయకూడదు. 16:21 ఏంటది? 12వ అధ్యాయము 4వ వచనం. ఏంటంటే వారు తమ దేవతలకు చేసినట్టు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్టు. రోమీయులు వారి దేవతలు అంటే వారు పూజించేటువంటి విగ్రహాలు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. మీరు ఆ రోజు ఏమంటారంటే ఆదివారము మేము దేవుడైన యెహోవాను సేవిస్తున్నాం అంటారు. ఆదివారం అనేటువంటిది రోమీల పూజా దినము, అది రవివారం, సూర్యారాధన దినము. వారు తమ దేవతలు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు ఆ సూర్యారాధన దినాన్ని చేయకూడదు అని చెప్పి చెప్తున్నాడు. అర్థమైందా? కనుక మీరు వారి దేవతలు చేసినట్టు మీరు చేయకూడదు అని చెప్తున్నాడు క్లియర్గా. ఇటువంటివి అనేకమైనటువంటివి పాప భూయిష్టమైనటువంటి బైబిల్ ఆధారం లేనటువంటి ప్యాగన్ ఫెస్టివల్స్, ప్యాగన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా కూర్చి క్రైస్తవ లోకాన్ని అంతటినీ భ్రష్టు పట్టించింది సాతాను అని భ్రష్టత్వము సంభవించి అన్నాడు. కనుక ఈ భ్రష్టత్వం సంభవించింది 320 నుంచి భ్రష్టత్వం స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా ఆ భ్రష్టత్వం కంటిన్యూ అవుతూనే ఉంది. కొన్ని వేల మంది మోసపోతున్నారు, కొన్ని వేల మంది. మనం మొట్టమొదటి చూసినట్టయితే ఎక్కువ ఏ సంఘాల్లో చూసినప్పటికీ స్త్రీలే ఎక్కువగా ఉంటున్నారు. పురుషులు ఉంటున్నారా? పురుషులు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆదికాండంలో మనం చూసినప్పుడు మొదట మోసపోయింది స్త్రీయే. సాతాను ఏం చేసింది? చిన్నగా స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెకు ఏవో మాటలు చెప్పి మోసం చేసింది. అలాగూ ఈ స్త్రీలే ఎక్కువ మంది మోసపోతున్నారు ఈ సహవాసాలకు పోయి. కనుక ఈ మోసకరమైన పరిస్థితి నుంచి బయటకు రండి. ఆలోచించండి ఏది సత్యం, ఏది కరెక్ట్. ఆ రోజు సాతాను చెప్పిన మాటలను ఆలోచించాల. ఇది నిజమా అని అంటే సైలెంట్గా ఉండి ఆ పళ్ళు తీసుకుని శుభ్రంగా తింది. ఆమె తిందా కాకుండా ఆదాముకొనిచ్చింది. దేవుడు మంచి చెడ్డలు తెలియచేటువంటి వృక్షాలు అక్కడ పెట్టినప్పుడు దాన్ని తినకుండా దీన్ని తిన్నారు. జీవవృక్ష పన్ను తినచ్చు కదా, అది తినలేదు. అంటే వాళ్ళకి ఆలోచన తక్కువ. అర్థమైన నిష్టగా ఉంటున్నాము, నిష్ఠా నియమంతో ఉంటున్నాము అనుకుంటారు. అది నిష్ఠ కాదు, అది ఒక సంకల్పం. వెళ్ళాలి మందిరానికి, బైబిల్ పట్టుకుని వెళ్ళాలి. అది ఎవరో ఏంటో తెలియదు, ఏ సేవకుడు తెలియదు. ఈ మధ్యలో గారడిగాళ్ళు ఎక్కువైపోయారు సేవకులు. అందరూ గారడి చూసేయాలని బైబిల్ చెప్తుంది. మొట్టమొదట యేసుక్రీస్తు అని చెప్పారు శిష్యులకి, మీరు మోసపోకుండా చూసుకోండి అన్నాడు 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఏ మోసం అది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు నా పేరుతో వస్తారు, అనేకులు మోసం చేస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులు ఆయన పేరిట వచ్చి ఈరోజు అనేకులు మరి ఏదో పెద్ద పెద్ద మందిరాలు కట్టమో లేకపోతే కళ్యాణ మండపాలు అద్దెకు తీసుకోవటమో 4 ఆరాధనలు పెడతారు. కనీసం ఆరాధనకు ఒక 50,000 వస్తాయని. అట్లా 4 ఆరాధనలకి 4,50,000 2 లక్షలు సంపాదించుకొని జేబులు వేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు సంపాదన కొరకే ఈ సేవ చేస్తున్నారు, కానీ సత్యం కొరకు సేవ చేయట్లేదు. మీరు ఎవరినైనా చూడండి. సత్యం కొరకు చేసేవాడు డబ్బాలు కొబ్బరి నూనె అమ్ముకుంటారా?
ఆ కచ్చపులు అమ్ముకుంటారా? మీరు స్త్రీలు కొంచెం గమనించండి ఏం జరుగుతుందో. సత్యాన్ని అనుసరిస్తున్నారా లేకపోతే అసత్యాన్ని అనుసరిస్తున్నారా? ఈ యొక్క గారడీ పనులు చేస్తున్నారా వీళ్ళు? అనేక మంది గారడీగాళ్ళు వస్తారని బైబిల్ చెప్తుంది. 24 వచ్చిన కొత్త చదవమని అదే అధ్యాయం. ఇక్కడ 11 కూడా ఉంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారంట. అబద్ధ ప్రవక్తలు 24లో ప్రవచనాలు కూడా అబద్ధం చెప్తారంట. రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రవచనాలు చెప్పేస్తుంటాడు. అవన్నీ అబద్ధ ప్రవచనాలే. మరి మోసపోతలేదు మీరందరూ? ఎందుకు వెళ్ళాలి అటువంటి వాళ్ళ దగ్గరికి? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా వాళ్ళకి దూరంగా ఉండమని. అటువంటి వాళ్ళని మీరు గమనించలేకపోవడం కారణం ఏంటి? సాతాను మీకు కూడా గుడితనం కలుగు చేస్తుందా? ఆ గుడితనంలో మీరే ఉంటున్నారా? 24 వచ్చిన 24 వచ్చి ఒకసారి చదువు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసి మీరు ఏర్పరచబడ్డారు. సూచక్రియలను మీరు ఎట్లాగా ఏర్పరచబడ్డారు నేను చెప్తున్నాను. జగత్ పునాది వేయబడక ముందే పరమ తండ్రి కొందరిని ఆయన ఉచితమైన కృపచేత ఆయన ఏం చేశాడంట? ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకుని వారిని ఆకర్షించి క్రీస్తుకు అప్పచెప్తానంటున్నాడు. కనుక మీరు ఆ ఆకర్షణలోకి వచ్చి క్రీస్తులకు రావాలి అంటే నిజమైన సహవాసంలో చేరాలి. జగత్ పునాది భయకొనకు ఏర్పరచుకున్నటువంటి వారిని సైతము సాతాను ఏం చేస్తుంది? మోసం చేసి ఇటువంటి గారడీగాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ గారడీగాల దగ్గర మీరు ఏమి నేర్చుకుంటారు? వారు చేసేటువంటి మోసాలు మీకు తెలుసా? ఎన్ని రకాలైన మోసకరమైన పనులు చేస్తారు దైవ గ్రంథంలో బైబిల్ క్లియర్గా రాసింది. మనం ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే వీళ్ళ దప్పాలు కొట్టేటువంటి బోధకులు వీళ్ళని అనుసరించొద్దని చెప్తున్నాడు. ఇంకోటి వాళ్ళకి దానాలు సందానిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్తారంట. అంతేగాని ఇవ్వకపోతే తిడతారంట. చక్కగా రాశాడు మీకా గ్రంథంలో ఈ విషయాన్ని గురించి. ఇప్పుడు ఎంతసేపు వీరు సంపాదన కొరకే ప్రయాసపడతారు కానీ దేవుని ఆత్మలను సత్యమైన మార్గంలో నాటడానికి పరిప్రయత్నపడరు. ఈరోజు నేను వారికి ఒక ఇది చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ అవునా కాదా అనేటువంటి విషయం రుజువు చేసుకోవాలనుకుంటే ఒకసారి వారిని పరిశీలించుకున్నామనండి. మీరు వారిని ప్రశ్నించండి, ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రశ్నించి సత్యం తెచ్చుకోండి. తర్వాత దాని పాపముల్లో పాలువారు కాకుండా వీళ్ళందరూ రోమన్ కథోలిక్ సిద్ధాంతాలు ఉన్నారు. ఆ వేశ్య సంఘ సిద్ధాంతాలు, ఈ గారడీగాలు ఉంటాయి. వారి పాపాలు మీరు పాలువారు కాకుండా వారిని విడిచి రండి అని చెప్తున్నాను. కనుక నిత్య జీవం కొరకు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరచడం నిజమైనటువంటి సంఘం ఒక్కటే నిత్య జీవంలో ప్రవేశిస్తుందని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ రాయబడింది. విడిచిపెట్టిన మిగిలిన సంఘాలు సాతాను ఏర్పరచుకున్నటువంటి సంఘాలు అవన్నీ దేవుని ఆజ్ఞలను ఎవరైతే అనుసరించట్లేదో, ఆ విశ్రాంతి కట్టను ఎవరైతే అనుసరించట్లేదో వారు సాతాను ఏర్పరచుకున్న సంఘస్థులు. ఎందుకంటే సాతానికి దేవుని ఆజ్ఞలంటే వ్యతిరేకం, విశ్రాంతి అంటే వ్యతిరేకం నేను చెప్పాను మీకు. కనుక ఈ విశ్రాంతి దినమైన వ్యతిరేకమైనటువంటి ఈ సాతాను ఏర్పరచుకున్నటువంటి ఈ సంఘాల్లో మీరుండి మేము నిజమైన దేవుని సంఘంలో ఉన్నారనుకుంటే మీ మట్టుకు మీరు భ్రమపోతున్నారు. ఈ భ్రమలోనే మీరు బయటకు రండి. బయటకు వచ్చి నిజమైన సత్యాన్ని అనుసరించండి, నిజ సువార్తను అనుసరించండి, దేవుని ఆజ్ఞను యేసును గురించి విశ్వాసం అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి పునాది వేసుకోనండి. మీకు అనుమానం ఉంటే మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. లేదా మీకు పుస్తకములు కావాలా, పత్రికలు కావాలంటే మీరు రాస్తే దాన్ని బట్టి మేము పంపించగలం. మరి కొన్ని పుస్తకాలు, కొన్ని పత్రికలు ఉన్నాయి ఈ విషయాన్నంటే వివరంగా చేసినటువంటివి. కనుక వాటిని ఉపయోగించుకోనండి. మీ మేలు కొరకే మేము మాట్లాడుతున్నాం కానీ కీడు కొరకు మేము మాట్లాడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటువంటి సమయం దగ్గరికి వచ్చేసింది అని అందరూ చెప్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏమన్నారు? నా రాకడ తెలుసుకోమన్నాడు. ఎప్పుడు వస్తుందో? అంజూరపు చెట్టు చిగుర్చుట మీరు చూసినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియదు. మరి వసంతకాలంలో అన్ని చెట్లు పూస్తాయి, అంజూరపు చెట్టు కూడా మరి చిగురుస్తుంది. ఒక ఆయన అంటాడు, అంజూరపు చెట్టు చిగురు చేసేసి యేసుక్రీస్తు వచ్చేస్తాడని చెప్తున్నాడు. ఏంటి బోధ? గారడి బోధ కాకపోతే అంజూరపు చెట్టు చిగురుతుందా? మరి ఆ సమయంలో నేను వనస్థలిపురంలో ఉన్నప్పుడు మా దొడ్లో ఒక అంజూరపు చెట్టు ఉండేది. ఆ అంజూరపు చెట్టు కరెక్ట్గా వసంతకాలం వచ్చేటికి చిగురులు వేసేది, కాయలు కూడా ఉండేవి ఎండిపోయి. కనుక అంజూరపు చెట్టే కాదు, ప్రతి చెట్టు కూడా వసంతకాలంలో చిగురుస్తుంది. కనుక వసంతకాలంలో
సమీపంగా ఉందని మీకు తెలుసు. అలాగనే నేను ఆ రాకడ కూడా ఈ సంగతులన్నీ జరుగుతూ మీరు చూసినప్పుడు సమీపముగా ఉందని తెలుసుకొనిడే అన్నాడు. గుడ్డిగా ఉండమని లేదు కదా. ఇది తెలుసుకునేటువంటి మార్గం ఎవరన్నా ఎప్పుడైనా చెప్తున్నారా? ఆయన ఎప్పుడు వస్తాడని చెప్తున్నారా? లేవికాండ 23వ అధ్యాయాన్ని గురించి నేను వివరించాను, ఆ 7 పండుగల గురించి, ఆయన రాక సంభవాల గురించి 3 ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మీరు వాటిని పరిశీలించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడనే విషయాన్ని అది క్లియర్గా బయటపడుతుంది లేవికాండ 23వ అధ్యాయం. కనుక తెలుసుకొనమని చెప్పినప్పుడు మనం గుడిగా ఉంటే ఎట్లాగూ? సమయం అయిపోయిందని తెలియపడుతుంది. 2015లో మరి నెట్లో అనేక విషయాలు బయటపడ్డాయి. నాశన పాత్రుడకు బయటపడినటువంటి తేదీ చూపించారు అక్కడ. 30/9/2015లో నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడ్డాడు అని నెట్లో వార్తలు వచ్చేసాయి. అదే ఈనాడు పేపర్లో కూడా వేశారు. కనుక ఇటువంటివన్నీ లోక పరిస్థితులు పరిశీలించుకొని జాగ్రత్త పడమన్నాడు. కానీ ఆయన రాకడ సమీపంగా ఉందని. మరి నాశన పాత్రుడు బయటపడితే 7.5 సంవత్సరాలు 7 సంవత్సరాల 2 మాసాల 15 రోజుల అధికారం. మరి ఈ అధికారము కాలం కూడా దగ్గరికి వచ్చేసినట్టు కనపడుతుంది. దేవుని చిత్తమైతే రేపు ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దీవించను కాక. పరిశోధించండి. ప్రార్థన చేస్తాం. పరిశోధించండి. మీ నమ్మకమైన ఏర్పాటును బట్టి మీ ఆత్మ ద్వారా బయలుపరచబడిన విషయాలను తండ్రి మంచి హృదయంతో గ్రహించి ఫలవంతమైనటువంటి రీతిగా నూరంతలుగా ఫలించేటువంటి విధంగా వారి హృదయపర ఫలకాన్ని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. పరిశీలన గ్రంథంలో ఉన్నట్టు విషయాలను పరిశీలన చేసుకొని ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటాను సహాయం చేసుకోండి. విరోధ భావంతో కాదు కానీ ప్రేమతోనే వారిని ఈ విషయాలు బయలుపరుస్తున్నాను. వారిని సిగ్గుపరచడం కాదు కానీ ప్రేమైన బిడ్డలని సత్యమును గ్రహించి మీ బిడ్డలుగా వారు ఐక్యతం కావాలనే ఉద్దేశంతో ప్రభా విశ్రాంతి దిన కట్టలను అనుసరించమని వారిని బయలుపరుస్తున్నాను. ఏది యోగ్యమో ఏది అవసరమో నిత్య జీవనకు యోగ్యమైన రీతిగా తమను తాము సిద్ధపరచుకునమని ఈ చివరి దినాల్లో ప్రయాసపడ్డ దాని కొరకు ప్రయాసపడని మీ చిత్తమైతే రేపటి దినాన మీ రాకలను కూర్చున్న మనం బయలుపరచడానికి మీ ఆత్మదాన్ని వారిని కూడా సిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసుకునే నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.